ఎక్కువ రైవలరీ అంటే నిఖిల్తోనా పృథ్వీతోనా? మొత్తం గేమ్ పరంగానే అడిగాను నేను. అందరితో అంటే ఎక్కువ ఉన్నాయి వీళ్ళతోనే నామినేషన్స్ వచ్చేసరికి ఈ ముగ్గురితోనే నీకు ఎక్కువ ఫైట్ అయింది కదా ఇప్పుడు లైక్. అంటే ఎక్కువ యాక్చువల్లీ అంటే నిఖిల్ అది చాలా పర్సనల్ గా తీసుకొని అంటే చాలా అంటే నేను ఎందుకు అసలు మనోడికి నచ్చలేదు. ఎందుకంటే నేను కొన్ని క్లిప్స్ చూసిన, నా బ్యాక్ సైడ్ కూడా చాలా మాట్లాడేవాడు, గౌతమ్ని తీసేద్దాం అనేటోడు. సో ప్రతిదీ అంటే నా మీద చాలా ఏదో పెట్టేసుకున్నాడు అన్నట్టు అనిపించింది. సో నాకైతే రైవలరీ ఏం లేదు, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అంట. నాకు వాళ్ళ ఆట తీరు నచ్చలేదు, అందుకే నేను అక్కడ ప్రశ్నించిన. సో దట్స్ వాట్ ఇట్ ఈస్. గేమ్ పక్కన పెడితే లివింగ్ గురించి మాట్లాడదాం. 105 days లివింగ్ గురించి ఏది ఎక్కువగా ఇబ్బంది అనిపించింది నీకు? అంటే లైక్ ఆల్రెడీ 7th లో ఎక్స్పీరియన్స్ అయినా సరే ఫుడ్ విషయంలోనా, రెస్ట్ విషయంలోనా, లేదంటే మెంటల్ టెన్షన్ విషయంలో దేనిలో ఎక్కువ నువ్వు బిగ్ అంటే అక్కడ సీజన్ 8 కొంచెం నాకు ఎందుకంటే ఒక కైండ్ ఆఫ్ అక్లిమటైజేషన్ అంటారు కదా, అంటే తొందరగా అలవాటు అయిపోయింది అనమాట నాకు. ఎందుకంటే ఆల్రెడీ సీజన్ 7లో నాకు అర్థమయ్యేది కదా చాలా. సో అక్కడ కొంచెం టాక్సింగ్ ఉండేది. ఇక్కడ నేను ఆల్రెడీ అన్ని రోజులు ఇంకా 91 days ఉన్నా సీజన్ 7లో. ఇక్కడ వైల్డ్ కార్డ్కి వెళ్ళడం వల్ల 70 days ఉన్నా ఎండ్ వరకు. సో ఆల్రెడీ అన్ని డేస్ ఉన్నా కాబట్టి నాకు నేను ఈజీగానే అక్లిమటైజ్ అయిపోయినా. జస్ట్ ఏంటంటే రెస్ట్ అప్పుడప్పుడు కానీ హెడ్ ఏక్ వస్తుంటుంది, అంటే ల్యాక్ ఆఫ్ రెస్ట్ వల్ల, లైట్స్ వల్ల. సో కొంచెం అది అంతే తప్ప అంటే ఫిజికల్లీ టాక్సింగ్ అప్పుడప్పుడు. అందుకే అండ్ అక్కడే 24/7 ఉండడం, ప్రతిసారి సెకండ్ రెడీ అయ్యి ఉండం కదా. అందుకే కొన్ని ఫుటేజెస్లో నేను చూస్తే చాలా వీక్గా కనిపించడం, కొన్నిట్లో కొంచెం నార్మల్గా కనిపించడం. సో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఫుడ్ ఓకే, కానీ అంటే న్యూట్రిషనల్ వాల్యూ ప్రకారం అంటే ఓన్లీ రైస్ కర్రీస్ అట్లుంటాయి. నేను బయట ఉంటే ఏంటంటే ప్రోటీన్ ఇంటేక్ కరెక్ట్గా ఉండదు. సో అట్లాంటివి కొన్ని ఉంటాయి. సో స్కిన్ వైజ్ కొంచెం మనకి ప్రాపర్ న్యూట్రిషన్ దొరకకపోవడం. సో కొంచెం అంత హెల్దీగా ఉండలేము. బట్ ఓకే, సర్వైవ్